హల్లెలూయా, హల్లెలూయా. సమస్త విధమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి కలుగునుగాక. మరొకసారి ఇటు విధంగా మనలందరినీ కూడా ఆయన సన్నిధిలో చేర్చిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. మనమందరం కూడా లేచి నిలబడి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవుడు మనలందరినీ కూడా గత కాలం అంతా కాచి దాచి భద్రపరిచి మరొక దినాన్ని చూడటానికి దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిద్దాం. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 92వ దావీదు సంకీర్తన మనము చదువుకొని యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతు పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అనేకులు వివేచింపరు. నిజముగా చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యెహోవాను స్తుతించుట మంచిది. ఎట్టి విధమైన చేతనైనను దేవుని స్తుతించుట మంచిదని దేవుని వాక్యములు సెలవిచ్చిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా మనం సిద్ధపరచుకుందాం. ఆయన చేసినటువంటి మన జీవితాల్లో ఆయన చేసినటువంటి ఉపకారములకై, మహోన్నత కార్యములకై మనమందరం కూడా ఆయన స్తుతించి కనపడదాం. అందరూ స్తుతులు చెల్లిద్దాం, అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మనలందరినీ కూడా గడిచిన కాలం అంతా కాచి దాచి భద్రపరిచి అందరూ మనం సిద్ధపరచుకుందాం. ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో ఈ ఉదయకాల సమయంలో ఈ కుడికి ఒక ప్రత్యేకమైన రీతిలో మనందరికీ మంచి ఆశీర్వాదకరంగా ఉండేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ స్తుతులు చెల్లిద్దాం. మీ 2 హస్తాలైన సింహాసనం వైపు చాపుదాం. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. స్తుతులు నాయన, స్తుతి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా గడిచిన నాయన కాలమంతా నాయన మీ దయరెక్కల కింద కాచి దాచి భద్రపరిచి ఇదిగోనైనా మరొక దినాన్ని నాయన చూడటానికి నాయన మీరు మా జీవితాల్లో అనుగ్రహించినటువంటి నాయన దినమును బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు అయా. అనేక మందికి లేనటువంటి సమయాన్ని, అయా అనేక మందికి లేనటువంటి తరుణాన్ని నాయన మీరు మా జీవితాల్లో అనుగ్రహించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఇది కేవలం నాయన కేవలం నిశ్చయమైన ప్రేమ తండ్రి నీకు వందనాలు అయా. నీ ఉచితమైన ప్రేమను బట్టి నాయన, అయా దయను బట్టి, కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాన్న ఉదయకాల సమయంలో నాన్న ఆరాధన నాయన మేము ప్రారంభించబోచుండగా నాయన మీ సహాయత మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు అయా. నీ ఆత్మను నడిపింపుని మీరు మాకు దాయిచ్చేయండి తండ్రి నీకు వందనాలు అయా. నిన్ను ఆరాధించేవారు అయా ఆత్మతోను సత్యముతోను నిన్ను ఆరాధించవాలని వాక్యములు సెలవిచ్చిన రీతిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునే దేవానికి వందనాలు అయా. నీ ఆత్మతో నింపండి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మతోని సత్యముతో నిన్ను ఆరాధించి అయా నిన్ను గణపరిచే వారికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు చూస్తున్నాడు వచ్చినాను. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలాన్ని నేను మీరు పవిత్రపరచండి దేవా, పరిశుద్ధపరచండి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే సైతాన్ శక్తులకు, అంధకార శక్తులకు తావులేదు రాజా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీవు ఇచ్చిన అధికారాన్ని బట్టి బంధిస్తున్నాం తండ్రి నీకు వందనాలు. ఓ హల్లెలూయా. మీరు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నీకు వందనాలు నేను, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తెచ్చిన ప్రియ బిడ్డలో ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు వందనాలు అయా. వారు ఏ అవసరత కలిగి అయా ఏ అక్కర కలిగి నీ సన్నిధికి వచ్చినారు నాయన, మాకంటే ముందుగా ఎరిగిన తండ్రి నీకు వందనాలు అయా. నీ సన్నిధిలో వచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఒక్కొక్కరితో మీరు నింపవలసిన నడుచున్నాను. ఇంకను రానైనటువంటి నీ ప్రియ బిడ్డలను త్వరపెట్టి నీ సన్నిధి తోడుకు రావాల్సిన నడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తారు. మీ పుణ్యాన్ని కూడికి నేను ప్రారంభించబోచుండి మీ సాతానికి రంచండి. స్థుతిలో మీరున్నట్టు తండ్రి నీకు వందనాలు అయా. నువ్వు చేసిన మేళ్లను అయా, నువ్వు చేసినటువంటి నాయన మా జీవితాల్లో చేసినటువంటి కృపలను మేము జ్ఞాపకం చేసుకుని అయా నీ సన్నిధిలోనే నమ్మకత్వంతోనే అయా నిందారాధింగా నిన్ను స్తుతించి గణపరిచే వారికి మమ్మల్ని చూలసి నడుచున్నాం అయా. ఆరాధనలో మీరున్నట్టు తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నేను ఒకే ఆత్మ కలిగినను, ఆత్మతోని సత్యంతో నిన్ను ఆరాధించడానికి మీ సహాయాన్ని గ్రహించవలసి నడుచున్నాను. అలాగే నేను ఎవరైతే నీ ప్రియ నిలబడి నాన్ని మాట్లాడిన ఉన్నారు
నాయన మీరే మాట్లాడవలసింది నడుస్తున్నాను. గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను మీరు మరుగుపరచని తండ్రి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కావలసినటువంటి నేను నీ అమూల్యమైన మాటలు మీరు వినిపించవలసిన నడుస్తున్నాను. గొప్ప దేవుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నడిపించబోచినటువంటి నీ ప్రియబిడ్డతో మీ సన్నిధి నుంచి దేవానికి వందనాలు. నీ ఆత్మ నడిపింపుని మీరు మాకు దయచేయవలసిన నడుచున్నాను. అయా సమస్త విధమైనటువంటి మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ మరొకసారి నేను ఈ కూడికను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అన్ని విషయాలు మీరే మీ తోడు మీ సాతానికి నడిపిస్తారని ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రసన్నాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నాకు వినిపించట్లేదు. ఓకే కొంచెం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంతమంది దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారు? నిజంగా స్తుతించడానికి రెడీగా ఉన్నారా? మన దేవుడు ఇక్కడ మన మధ్యన ఉన్నాడు. తనకు వినిపించేటట్లా చెప్పండి అయ్యా, ఆ దూరంలో ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. ప్రభుతో నిత్యము
హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హోసన్నా. యెషూవ ఎరుకు గోడను ఎలా పడగొట్టాడు చెప్పండి, పర్లేదు.
స్తుతులతో కదా, హల్లెలూయా. స్తుతులు నాట్యముతో కదా. ఆమేన్. మనం ఏం చేస్తున్నాము? దేవుని గురించి మనం బలంగా స్తుతించడానికి, ఆరాధించడానికి ముందుండాలి. ఆమేన్. ఆత్మతోను, సత్యముతోను, పూర్ణ ఆత్మతోను దేవుని స్తుతించాలి. నా ఆమేన్. అపర్వ. మనం పూర్ణాత్మతో స్తుతిస్తున్నామా? చేయగలం, మనం చేయగలం కదా. మళ్ళీ రెండో చరణం మళ్ళీ పాడదాం, కానీ ఈసారి మంచి జోష్తో పాడదాం. ఆమేన్. హల్లెలూయా వచ్చినాం. హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేతులెత్తి మహిమపరచండి దేవుడిని. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హోసన్నా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. Come on. 3, 2, 1. No, same song. Hallelujah. Hosanna. చేతులెత్తి. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna.
యూ జీసస్. ఆరాధన సమయంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకే వందనాలు చెల్లించుకున్నాం యేసయ్యా.
ఆయన మన మధ్యనున్నాడు. ఆయన మన మధ్యనున్నాడు. రబషిక్ రబష్ రబష్ రబషిక్ రబబబబష్ మీ సమయం. దేవుని మీ హృదయంలోకి ఆహ్వానించుకో. భాషలో వచ్చినాను, భాషలో మాట్లాడు. ఆయన మన మధ్యనున్నాడు. నీ ప్రక్కనే ఉన్నాడు. సజీవంగా ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప యేసయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చలేము యేసయ్యా. మంచి తండ్రి యేసయ్యా, మంచి తండ్రి యేసయ్యా, మంచి తండ్రి యేసయ్యా. సంచరిస్తున్నందుకు నీకేమన్నా నడిచినిచ్చుకున్నాం తండ్రి. నువ్వేవైతే మాట్లాడాలనుకున్నాం వేసా తండ్రి, మా హృదయాలు
బలపరచమని కోరుచున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. రాలేని వాళ్ళు కూడా ఆశీర్వదించండి అసలు. ఈ వాక్యంతో తండ్రి మా హృదయాల్లో నీ విత్తనాన్ని నాటండి యేసయ్యా. నీ మెండైన అభిషేకము తండ్రి మాట్లాడే వ్యక్తి మీద కుమ్మరించమని కోరుచున్నాను యేసయ్యా. వినేవారు మాకు కూడా యేసయ్యా కుమ్మరించమని కోరుచున్నాను యేసయ్యా. తండ్రి ఈ స్తుతి ఆరాధన నీకు అర్పించుకుంటూ, నీకే వందనాలు చెల్లించుకుంటూ, నీకే ప్రభావములు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. Thank you, Jesus. Hallelujah. Hallelujah. ఒకటి చెప్తాను, కూర్చోండి. అడుగుడి ఇవి మీకు ఇవ్వడును అని ఉంది. మీరు అడగకపోతే దేవుడు కూడా తన మట్టికి మిమ్మల్ని ఫోర్స్ చేసి మీ దగ్గర రాలేడు. ఇప్పుడు మోషే అంకుల్ నన్ను నా ఫోన్ అడిగితేనే నేను ఫోన్ ఇవ్వగలను కదా, రైట్? మీరు అడగకపోతే నేను నాకు ఎలా తెలుస్తుంది మీకు నాకు ఫోన్ కావాలని? తన ఆత్మతో నింపబడాలంటే తను అడగాలి, ఉచితంగా ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఓకే, జీసస్ లవ్స్ యూ. గాడ్ ఇస్ గుడ్. ఆమేన్. దేవుడు మంచివాడు, దేవుడు మంచి తండ్రి. సాక్ష్యాలు ఎవరికైనా సాక్ష్యాలు ఉంటే వచ్చి దేవుని నామం మహిమపరచండి. ఒక్క 2 minutes 2 to 3 minutes ఎవరికైనా ముఖ్యమైన సాక్ష్యమైన ఉంటే వచ్చి చెప్పండి. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ దాని తర్వాత రాజేష్ అనే వాకింగ్కి ఆహ్వానించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. యాక్చువల్లీ సాక్ష్యం కన్నా నాకు ఇప్పుడు చెప్పే సాక్ష్యం ఏంటంటే మన సంఘంలో జరగబోయేదిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్ మన ఆరాధన పాటలో పాట పాడుతున్నప్పుడు నాకు ఒక రకమైనటువంటి ఒక చిన్న ఒక 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 అంటారు మనకి ఒక ఒక దృశ్యం నాకు కనబడింది. ఏంటంటే ఏం లేదు, ఈ టేబుల్ ఇక్కడ లేదంట, పాస్టర్ గారు ఈ టేబుల్ సర్దుకుంటున్నారంట. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఈ టేబుల్ సర్దుకుంటున్నారంట. ఎందుకంటే జనాలు ఇదంతా కూర్చుంటున్నారంట. నిజంగా కుర్చీలు కూడా ఈ లైన్ వరకు ఉంది, జనాలు ఇక్కడ దాకా కూర్చుంటున్నారంట. వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి పాస్టర్ గారు వెనక్కి సర్దుకుంటున్నారంట. నాకు నిజంగా అది ఆ దృశ్యం నాకు కనబడినప్పుడు చాలా సంతోషేసింది. ఈరోజు మనకి జనాలు ఇక్కడ తక్కువ ఉండొచ్చేమో, కానీ రాబోతున్న దినాల్లో మనకి దేవుడు గొప్ప కార్యం ఇక్కడ చేస్తున్నాడని చెప్పేసి నాకు అనిపించింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. నిజంగా పాస్టర్ గారు షర్ట్ కూడా నాకు ఇంకా గుర్తుంది. ఆయన ఇలా వెనక్కి సర్దుకుంటున్నారంట, జనాలు ఇక్కడ సరిపోక ఇక్కడ దాకా కూర్చుంటున్నారంట జనాలు. చాలా సంతోషం వేసింది. రాబోతున్న దినాల్లో దేవుడు ఆ కార్యం మనకు జరిగిస్తున్నందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవునికి మీ మధ్యన నా ముందు నన్ను నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యాక్చువల్గా నేనే సాక్ష్యం చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ సండే నుంచి నాకు నిన్నటి వరకు కూడా భయంకరమైన ఫీవర్, వైరల్ ఫీవర్ అది. సో ఈ ఫీవర్ నేను కరోనా టైంలో కూడా చూడలేదు. అది అంతగా అంటే 2-3 రగ్గులు వేసుకున్నా సరే చలి వణుకు, హెడేక్, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ వైరల్ ఫీవర్ ఇది. సో డాక్టర్ దగ్గరికి నేను మండే వెళ్ళాను. ఆమె సరే నార్మల్ అనుకున్నది, బ్లడ్ టెస్ట్ గట్రా అని చేయించింది. దాంట్లో కొంచెం బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందనేసి వచ్చింది.
ఏదో పాయింట్స్ సిఆర్పిఎఫ్ అనేది 3 ఉండాలంట, 3 కంటే తక్కువ ఉండాలంట. నాకు ఏకంగా 83 ఉంది. సో ఆమె తొందరగా అప్పుడు ట్యూస్డే నుంచి యాంటీబయాటిక్స్ సెలైన్లు పెట్టడం స్టార్ట్ చేసింది. ఒక 2 రోజులు వరుసగా సెలైన్లు పెట్టాక అప్పుడు నాకు ఫీవర్ కంట్రోల్ అయింది. సో ఏదేమైనా సరే ఎంతోమందికి జ్వరాలు వచ్చి అలా పోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీ ముందు దేవుడు ఇలా నిలబెట్టాడంటే కేవలం దేవుని కృప మాత్రమే. ఇంకా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. సో ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి దేవుని నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థనతో మనం ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విందాం. ఓకే. పరిశుద్ర మహోన్నతుడ, ప్రేమ కలిగిన మా దేవ, మా తండ్రి, సర్వాధికారి నాయన, సర్వోన్నతుడు ప్రభువా, నా తండ్రి, నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు ప్రభువా. నీవు సమస్తమును నాయన ఏలుబడి చేసే దేవుడు ప్రభువా. నా తండ్రి, నీ బిడ్డగా ప్రభువా, నా తండ్రి, నాయన నీ సన్నిధిలో ప్రభువా, నాయన నీ బిడ్డలతో మాట్లాడడానికి ప్రభువా, నా తండ్రి, నాయన సహాయం అడుగుతున్నాను తండ్రి. నాయన నన్ను నడినెత్తిరించి అరికాలు వరకు ప్రభువా, పరిశుద్ధాత్మదయమా నీ అధికారంను ఒప్పుకుంటున్నాను తండ్రి. నా నోటికి నోరుగాను బూరగాను నీ ఉండమని నేను ఇదిగో ప్రభా నీ పిల్లలతో ప్రభా నీవు మాట్లాడించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. వినగలిగే చెవును అలాగే తండ్రి హృదయాన్ని సిద్ధపాటు చేయమని అడుగుతున్నాం ప్రభా. ఎటువంటి తొత్తరపాట్లే కానీ నేను ఏమీ లేకుండా ప్రభా, నా తండ్రి, చెప్పవలసిన మాటలు ప్రభా నేను ఇదిగో తండ్రి సూటిగా మాట్లాడడానికే నీ సహాయాన్ని వేడుకుంటున్నాను తండ్రి. నీకే మహిమను చెల్లిస్తూ నన్ను దాగి ఉంచమని, నీవు మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన దేవుడు చాలా మంచి దేవుడు. ఆమేన్. ఎంత మంచి దేవుడు అంటే మనం నమ్మకంగా లేకపోతే మనం ఎన్ని అయిష్టమైన కార్యాలు చేస్తున్నప్పటికీ దేవుడు ఇంకా మనల్ని తన కృపచేత నింపుతూ మనల్ని ఓరిమితోటి అంటే ప్రేమిస్తున్నాడు. మనం ఎప్పుడు మరలా ఆయన దగ్గరకు వస్తామా, మరలా హత్తుకుందామా అని. తప్పిపోయిన కుమారుడిని ఏ విధంగా తండ్రి వేచి చూస్తున్నాడో ఆ విధంగా మనల్ని కూడా ఎప్పటికప్పుడు మనం ఎప్పుడెప్పుడు ఒప్పుకుంటామా, ఎప్పుడు మనల్ని కౌగిలించుకుని ముద్దాడదామా అంటే ఆయన మనసు అంతా కూడా ఎప్పుడు మనల్ని ప్రేమించడమే. మనం పాపం చేసినప్పుడు, మనం ఆయాస్కరమైన క్రియలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలో ఉండి చాలా దుఃఖపడుతున్నాడు. ఓకే. మెయిన్లీ ఏంటంటే మనకిచ్చిన వాగ్దానం ప్రకారం మనకి ఈ సంవత్సరం కదా. సో విజయం ఇచ్చే సంవత్సరం అంటే మనకి శ్రమ ఉంటే లేకపోతే ఏదైనా శోధన ఉంటే దాంట్లో విజయం ఇచ్చే సంవత్సరం. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనకి డెఫినెట్గా శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కానీ ఆల్రెడీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే మనకి విజయం ఇస్తాడనేసి. సో ఎట్లా మరి ఈ విజయాన్ని పొందుకోవడానికి మనం ఎలా సిద్ధపడాలి, ఎలాగ మనం దేవుని మీద ఆధారపడాలి, మన కష్ట సమయాల్లో, మన ఇబ్బందుల సమయాల్లో, లేకపోతే మనకి ఏదైనా అక్కర సమయాల్లో, ఏదైనా భయంకరమైన ఒక డెసిషన్ సమయాల్లో కానీ మనం ఏ విధంగా దేవుని మీద ఆధారపడాలి, లేక మన వైఖరి ఎలా ఉండాలి అన్నది మనం నేర్చుకుందాం ఈరోజు. మన ముందు ఆల్రెడీ బైబిల్లో దేవుడు మన ముందు సాదృశ్య రూపంగా చాలామందిని పెట్టాడు. సో వాళ్ళ ద్వారా మనం చాలా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఫస్ట్ దేవాది దేవుడు మనల్ని ఇశ్రాయేలీల జర్నీని గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. ఓకే. ఒక 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు కదా. బానిసలుగా ఉన్నప్పుడు వారు చేసేదంతా వెట్టి చాకరీ. దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరలా వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావాలి. ఓకే. సో దేవుడు వారి మధ్య మోషే గారిని పంపించి ఇట్లా మిమ్మల్ని విడిపిస్తానన్నప్పుడు కూడా వాళ్ళకి ఇంకా హోప్స్ కూడా పోయినాయి. ఓకే. హోప్స్ పోయినాయి అనమాట. అంటే వాళ్ళు ఆ బానిసత్వానికి అలవాటు పడిపోయినట్లుగా నలుగుతూ ఉన్నారు. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి బయటికి తీసుకురావడానికి దేవుడే వాళ్ళ మధ్యన 10 గొప్ప కార్యాలు జరిగించాడు. ఓకే. ఐగుప్తులో 10 గొప్ప కార్యాలు జరిగించాడు. ఒకసారి ఫాస్ట్గా నేను ఆ 10 కార్యాలు కూడా నేను ఒకసారి ఫ్లోలో వెళ్ళిపోతాను, ఒకసారి గమనించండి. ఓకే. 1 నీళ్లను రక్తంగా మార్చడం, తర్వాత కప్పలు దండుగా వాళ్ళందరినీ ఆక్రమించేయడం. ఓకే. తర్వాత లైస్ ఆర్ జ్ఞాట్స్ అంటే ఒక రకమైన ఈగ లాంటివి
ఒక పేళ్ళు లాంటివి, అది తర్వాత ఈగల చేత కమ్మడం. అంటే ఇవన్నీ కూడా ఐగుప్తీయుల దగ్గర ఉంటున్నాయి తప్ప గోషేన్లో ఉన్న ఇశ్రాయేలీలు అంటే దేవుని పిల్లల దగ్గర మాత్రం ఉండట్లేదు. ఇవి ఏమి అటాక్ చేసినా అవి ఐగుప్తీయుల మీదే చేస్తున్నాయి తప్ప ఇశ్రాయేలీలు ఉన్న గోషేను మీద మాత్రం లేదు. ఆ నీళ్లు బ్లడ్ కింద మారడం కూడా ఐగుప్తుల దగ్గరే, గోషేన్లో మాత్రం వీళ్ళు మంచినీళ్ళు తాగుతున్నారు. అది సో ఎంత నష్టం వచ్చి ఐగుప్తీలకే ఉంటుంది తప్ప ఇశ్రాయేలీలకు ఉండట్లేదు. ఇట్లా జంతువుల్ని లైఫ్ స్టాక్ మీద ప్లేగ్ రావడం, తర్వాత బొబ్బలు. ఓకే, ఆ బూడిది మోషే గారు పైకి చల్లినప్పుడు ఆ బూడిది ఎవరెవరి మీద పడుతుందో అది వాళ్ళకి పుల్లాగా బొబ్బల్లాగా వచ్చేయడం, అది కూడా వాళ్ళ మీద ఐగుప్తీయుల మీదే. తర్వాత మంచుగడ్డలు, వడగండ్ల చేత వాళ్ళ ఐగుప్తు దేశం నాశనం అయిపోయింది. తర్వాత లోకస్ట్ అంటే మిడతల చేత ఐగుప్తు పంట అంతా తినివేయబడింది. తర్వాత కటిక చీకటి కమ్మేసింది. ఓకే, ఇశ్రాయేలీలు ఉన్న చోట మాత్రం వెలుతురు. ఓకే, ఎన్ని రోజులు ఉన్నా సరే అది ఐగుప్తీయులకు మాత్రమే కటిక చీకటి, తడుములాడుకునే పరిస్థితి. తర్వాత మొదట జన్మించిన బిడ్డల్ని హతం చేయడం. ఓకే, ఇవన్నీ కూడా దేవుడు ఏంటంటే గొప్ప సూచక్రియలు, ఓకే, గొప్ప ఆశ్చర్యకార్యాలు. ఏ విధంగా అంటే ఐగుప్తు రాజు ఫరో ఇశ్రాయేలీని విడిపించడానికి, వారికి భయము కలిగించడానికి, అలాగే ఇశ్రాయేలీలైన వారికి నమ్మకం కలిగించడానికి. ఓకే, దేవుడు ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఇన్ని అద్భుత కార్యాలు ఏది చేసినా సరే వాళ్ళని శ్రమించడానికి ఇశ్రాయేలీల మధ్య మాత్రం సుఖమే ఉంది. ఓకే, అంటే దేవుడు వాళ్ళని మైండ్ సెట్ మారుస్తూ వాళ్ళని విశ్వాసంతో తీసుకురావాలని. సో ఇన్ని అటాక్ అయిన తర్వాత ఫరో వాళ్ళందరినీ విడుదల చేయడానికి ఒప్పుకున్నాడు. ఓకే, అప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా సంతోషం, చాలా ఆనందం, పాటలు పాడుకుంటూ వచ్చి ఉంటారు బయటికి మోషేతో పాటు కదా. చాలా మంచి సంగీత వాయిద్యాలు వాయించుకుంటూ హుర్రే అనుకుంటూ, లేకపోతే యెహోవా మంచి దేవుడు అనేసి చాలా మంచి పాటలు పాడుంటారు, చాలా సంతోషించుంటారు కదా, ఎందుకంటే ఈ 10 కార్యాలు చూశారు కాబట్టి. ఓకే, తర్వాత వీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రం కాడికి వచ్చారు. అక్కడ ఆగారు. వెనక్కి చూస్తేనేమో ఫరో మళ్ళీ తరమడం స్టార్ట్ చేశాడు. ఏమవుతుంది ఇప్పుడు? మళ్ళీ వీళ్ళకి భయం పట్టుకుంది కదా. ఇప్పుడు ఎర్ర సముద్రంకి వచ్చినప్పుడు అంటే ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. అంటే వాళ్ళ చేత చావాలి, లేకపోతే దీంట్లో మునిగి చావాలన్న తలంపు మళ్ళీ మొదలెట్టేశారు వీళ్ళు. ఏమని? ఇక్కడ మోషే గారితో సనగడం మొదలుపెట్టేశారు ఇశ్రాయేలీలు. ఎవరైతే 10 అద్భుత కార్యాలు చూశారో, ఎవరైతే 10 శ్రమలను మా దగ్గర లేకుండా మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు శక్తిమంతుడు అని అనుభవించారో, అదే పిల్లలు, అదే క్రైస్తవులు మోషే గారి మీద సనగడం మొదలుపెట్టారు. మాకు ఐగుప్తులో సమాధులు లేక నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావా? ఓకే, అంటే మైండ్ సెట్ ఎంత తొందరగా మారిపోయింది చూసారా. అంటే మనిషి ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడడం, దేవుణ్ణి స్తుతించడం చాలా కష్టం. ఓకే, అదే పొజిషన్లో, అదే సిచ్యువేషన్లో మోషే ఉంటున్నాడు, ఇశ్రాయేలీల ప్రజలు ఉంటున్నారు. ఇశ్రాయేలీ ప్రజలు, సోకాల్డ్ క్రైస్తవులు ఏమంటున్నారు? మోషే మీద సణుగుతున్నారు. అంటే నథింగ్ బట్ దేవుడి మీద సణుగుతున్నారు, గొణుగుతున్నారు. మోషే సైలెంట్గా ఉన్నాడు. ఓకే, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నిజ క్రైస్తవుడికి, నామకార్థ క్రైస్తవుడికి ఎప్పుడు వాళ్ళ యొక్క శ్రేష్టత బయటకు వస్తుందంటే శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు. ఓకే, అన్నీ సుఖంగా ఉన్నప్పుడు ఎవరైనా స్తుతించగలరు. అన్నీ నీకు మంచి జరుగుతున్నప్పుడు ఎవరైనా స్తుతించగలరు. ఓకే, కష్ట సమయంలో నీ వైఖరి ఏది ఉంటుందో అదే నీ భవిష్యత్తుకి కారణమవుతుంది. ఓకే, సో ఇక్కడ మోషే గారు చెప్తున్నారు కదా, ఏమని? భయపడుకుడి. ఓకే, ఊరకుండుడి నోరు మూసుకోండి. అంటే ఒక విధంగా అక్కడ మనిషి రీతిగా మాట్లాడాలంటే 10 కార్యాలు, గొప్ప కార్యాలు చూస్తారు.
అయినా సిగ్గు లేకుండా ఇప్పుడు దేవుడు చేయలేడు అనుకుంటున్నారా? నోరు మూసుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో ఏంటంటే దేవుడు అంటే మనిషి స్వభావం చెప్తున్నాను నేను. మనకి శ్రమ రాగానే వెంటనే కంప్లైంట్ స్టార్ట్ చేసేస్తాం, లేకపోతే మనిషిని నిందించడము, లేకపోతే డైరెక్ట్గా దేవుడిని నిందించడము, లేకపోతే ప్రశ్నించడం చేస్తాం. కానీ మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు నిందించినా, లేక డైరెక్ట్గా నువ్వు బ్లేమ్ చేసినా, లేకపోతే ప్రశ్నించినా దేవుడు చాలా బాధపడతాడు, చాలా దుఃఖపడతాడు, ఆయాసపడతాడు. అంటే ఒక రకమైన వేదన. ఓకే, ఎందుకు అంత పెద్ద 10 సూచక్రియలు చేశాడు, అయినా సరే మళ్ళీ వీళ్ళు ఇలాగా అనేసి. ఓకే, సో మనం ఈ నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూసుకుందాం. నాకు ఈజీగా ఉంటుంది అనేసి స్లైడ్స్ చేసి పెట్టా. ఒక్కసారి నేను వాక్యం కూడా చూపించేస్తాను. దానికంటే ముందు కీర్తనలు 103:7 దీంట్లో ఏమని ఉంటుందంటే, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరిచాను. ఇక డిఫరెన్స్ కనబడుతుందా? మోషేకు తన మార్గాల్ని తెలియపరుస్తున్నాడు అంటే మోషేకు తన హృదయాన్ని చెప్తున్నాడు. ఓకే, నేను ఇలా చేస్తాను, అలా చేస్తానని. ఇశ్రాయేలీలకు మాత్రం క్రియలు కనబరుస్తున్నాడు. ఇప్పుడు నిజ క్రైస్తవుడికి ఆచారబద్ధమైన క్రైస్తవులకి తేడా ఏంటంటే, ఆచారబద్ధమైన క్రైస్తవులు వాళ్ళు క్రియల కోసం చూస్తూ ఉంటారు. నిజ క్రైస్తవులు వాళ్ళు చూసేది దేవుని హృదయాన్ని. కాబట్టి దేవుడు మాట్లాడతాడు, దేవుని స్వరం కోసం కనిపెట్టుకుంటూ ఉంటారు. ఓకే, సో మనం మోషేగా ఉండాలని ఈ సందర్భాన్ని బట్టి డిసైడ్ అయితే కనుక దేవునితో మనం సహవాసం చేయాలి. అట్టి క్లిష్ట పరిస్థితిలో కూడా ముందు ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. మోషే దేవుణ్ణి అనడానికి మాత్రం ఎంత మాత్రం తెగించలేదు. ఎందుకంటే దేవునితో ఉన్న సహవాసం అలాంటిది కదా. దేవునితో ఉన్న సహవాసం అలాంటిది. అంత షైన్ అప్ అయ్యాడు అంటే అంత రోషము ఉంది. దేవుడు ఎంత శ్రమ వచ్చినా పర్లేదు, చావైనా పర్లేదు, దేవుడు మళ్ళా బ్రతికించగలడు. ఓకే, అంత విశ్వాసం రావాలంటే ఖచ్చితంగా మనము దేవునితో సహవాసం చేస్తేనే వస్తుంది. ఓకే, సో మనం ముందుకెళ్ళిపోదాం. సో మనకి జనరల్గా యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఓకే, ఇది మనకి కొత్త నిబంధనలో పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. ఓకే, ప్రతి విషయమందును నీ కష్టమైనా, నష్టమైనా, లేకపోతే ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఏదైనా సరే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఓకే, మొట్టమొదటి చేయాల్సింది కృతజ్ఞతాస్తుతులు. నీ నోట్లోంచి కష్ట సమయంలో వచ్చేదే కృతజ్ఞత. ఓకే, రావాలి. ఓకే, నిందించడం లేకపోతే ఇంకా ప్రశ్నించడం వీటి వల్ల ఏంటంటే తిరిగిన కొండ చుట్టే మరలా తిరుగుతావు తప్ప నీకు ఆశీర్వాదం అంటూ ఉండదు. ఓకే, సో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఓకే, ఇదంతా వాక్యం నేను ఫటాఫట్ చదివేస్తుంటాను. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీలు కళ్ళెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టురి. సో భయం వచ్చినప్పుడే, మనిషి ఎప్పుడైనా సరే భయం వచ్చినప్పుడే దేవుణ్ణి మర్చిపోతుంటాడు. ఓకే, మన స్వభావం అది. దేవునితో సహవాసం చేసినప్పుడు భయం వచ్చినప్పుడు డెఫినెట్గా దేవుని దగ్గరికి వెళ్తాడు. సహవాసం లేకుండా నామకార్థంగా ఏదో ఆదివారం వస్తున్నామా, పొద్దున్నే లేచామా, ఓకే ఇలా పెట్టుకుని వెళ్ళిపోయామా అనే క్రైస్తవులకి డెఫినెట్గా భయం వచ్చినప్పుడు దేవుడు గుర్తురాడు, మనుషులు గుర్తొస్తారు. మనుషులు వెనకాల పడతారు, కానీ అలా అవమానిస్తారు, లేకపోతే చేదరిస్తారు, చులకన చేస్తారు. ఓకే, భయం వచ్చినప్పుడు వాళ్ళు భయపడి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటయే మేలని చెప్పిరి. సో ఎంత సనిగారు చూసారా? దేవుడేమో ఎంతో ఉన్నతమైన తలంపులతోటి పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్లాలని దేవుడి తలంపు.
మనుషులేమో మేము ఇంకా అక్కడ ఉంటే వాళ్ళకి దాసులుగా ఉండి ఐగుప్తులో వాళ్ళు వేసిన ఎంగిలి మెతుకులు తిని మేము సంతోషంగా ఉండేవాళ్ళం. అంటే మనిషి ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఆకాశమునకు భూమినికి ఉన్నంత వ్యత్యాసం. ఓకే, సో ఆ విధంగా అవన్నీ జరిగిపోయాయి. తర్వాత ఇప్పుడు మోషే గారు ఏమంటున్నారు, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. సో మోషే గారు ఏం చూస్తున్నారు చూసారా, ఐగుప్తీయులు ఇంకెన్నడూ చూడరంట. ఎంత విశ్వాసం, దేవుడే అని చెప్పాడా మోషే గారికి కదా. ఇక్కడేమి మనకి దేవుడు మోషేతో మాట్లాడినట్టు ఏమి లేదు కదా. దేవుడు విశ్వాసంతో పలుకుతున్నాడు మోషే గారు. యెహోవా మీ పక్షమును యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. ఇక్కడ నేను నిన్న ఇది స్లైడ్ చేస్తుంటే నాకు ఎంత సంతోషం వేసిందంటే, ప్రభువు ఏమంటున్నాడంటే మోషేతోటి, ఈ టైంలో నువ్వు నాకు మొరపెట్టుచున్నావు అంటే స్వతంత్రంగా, అరే నువ్వేది చెప్పినా నేను చేస్తాను కదా, నువ్వు నాకు మొరపెట్టక్కర్లేదు కదా అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఎవరైనా నేను పెన్ కోసమో లేకపోతే బాటిల్ కోసం అడిగాను అనుకోండి, వాళ్ళు భలేవరే తీసుకోండి దాంట్లో ఏముంది అంటారు కదా. అంటే అంత స్వతంత్రంతో దేవుడు మోషే గారితో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము, నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోవుదురు. అది సో అట్టి విధంగా ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. ఈ బిడ్డలందరూ నడుచుకుని వెళ్ళిపోయారు. అక్కడ గట్టుకు ఎక్కేశాక తర్వాత ఐగుప్తు సైన్యం అంతా కూడా నీటిలో మునిగిపోతున్నప్పుడు వీళ్ళు ఎంతో సంతోషంగా మరలా ఇంకో సాంగ్ వేసుకున్నారు కదా. మిరియాము వీళ్ళందరూ కలిసి నాట్యం చేస్తూ ఇంకో పాట పాడారు. సో వీళ్ళందరూ ఇప్పుడు నిజ క్రైస్తవులు అయిపోతారంటారా? మళ్ళీ నెక్స్ట్ అధ్యాయంలో చూస్తే మరలా నీళ్ళ కోసం దప్పికి వచ్చినప్పుడు మరలా సనగడం. అంటే ఇక తృప్తి లేదు మనిషికి. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా సరే నెక్స్ట్ టైం మరలా శ్రమ వచ్చినప్పుడు, మళ్ళీ ఇబ్బంది వచ్చినప్పుడు సనగడం గొనగడం జరుగుతుంది. ఓకే, ఇశ్రాయేలు అదే ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి 40 రోజులే జర్నీ. ఓకే, ప్రయాణం 40 రోజులే. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు గడిపారు? 40 సంవత్సరాలు గడిపారు. ఓకే, మనం ఎంత సణిగితే, ఎంత గొణిగితే, ఎంత ప్రశ్నిస్తే, ఎంత ఆయాసపడితే మనం అంత లేటుగా, అంత కష్టాలు పడుతూ, అంత గమ్యానికి వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళకపోవచ్చు. ఓకే, ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే వ్యాధి వచ్చినప్పుడు, లేకపోతే నాకు ఎవరు లేరు, లేకపోతే నన్ను అందరూ విడిచిపెట్టేశారు అన్నప్పుడు దేవుణ్ణి కనుక ప్రశ్నిస్తున్నావా, లేకపోతే నువ్వు దేవుని మీద ఆయాసపడుతున్నావా, నువ్వు ఇంకా కష్టాలు పడతావు తప్ప దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి నీకు అర్హత లేదు. కాబట్టి మోషే గారి వలె మనం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామనుకోండి, దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మన పట్ల కార్యం చేస్తూ ఉంటాడు. ఇంకొక సందర్భం మీకు చూపిస్తాను. ఇక్కడ యెహోషాపాతు రాజు మీదకి, ఆ రాజ్యం మీదకి 5 రాజులు యుద్ధం చేయడానికి వస్తారు. ఓకే, ఆయన కూడా భయపడ్డాడు. ఓకే, యెహోషాపాతు రాజు భయపడి ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో మోకరించాడు. ఓకే, అందరికీ డిక్లేర్ చేశాడు వాళ్ళ రాజ్యంలో. ఓకే, అప్పటికే ఆల్రెడీ వాళ్ళ బార్డర్స్లోకి శత్రు సైన్యం అంతా వచ్చి కూర్చుంది. ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే అందరినీ పిలిచాడు, మనందరం ఉపవాస దినం ప్రకటిద్దాం. ఓకే, మనం సర్వశక్తిమంతుడైన యెహోవా సన్నిధిని వేడుకుందాం అనేసి యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మా పితరుల దేవా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి, సృష్టికర్త, నువ్వు కలుగజేసావు కదా ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా ఇదిగో ఐగుప్తు చెర నుంచి విడిపించుకొచ్చావు కదా ప్రభువా, నీ బిడ్డల పక్షంగా కార్యం చేస్తానంటున్నావు కదా ప్రభా అని పెద్ద ప్రార్థన చేసి దేవుడు చేసినప్పుడు దేవుడు ఏంటంటే ఒక ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. ఓకే, ఏమని మాట్లాడతాడంటే, భయపడకుడి, జడియకుడి, రేపు జరగబో యుద్ధంలో మీకు జయం ఇస్తాననేసి, ఇది యెహోవా చేయబోయే కార్యం అంటాడు. అంటే మీరు ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏది ఉండదు, మీరు ఊరికనే నిబ్బరంగా నిలిచి చూడుడి, రేపొద్దున మీ పక్షంగా యెహోవా యుద్ధం చేయబోతాడు అనేసి ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. ఓకే,
ఓకే, ఇప్పుడు ధైర్యం వచ్చింది ఎవరికి? యెహోషాపాతుకి. ఎందుకంటే ఆయన దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఆయన ఇంకొకటి ఆశ్చర్యకారం ఏం చేశాడంటే, ఇప్పుడు దేవుణ్ణి స్తుతించే ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. టీంని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి పంపించినప్పుడు జనరల్గా మనం ఏం చూస్తాం? సైన్యం వెళ్తుంది కదా. కానీ యెహోషాపాతు విశ్వాసంతో ఏం చేస్తున్నాడు తెలుసా? ఏదైతే మ్యూజిషియన్స్ ఉన్నారో, ఏదైతే స్తుతి టీం ఉందో, కాయిర్ టీం ఉందో, వాళ్ళని పెట్టాడు సైన్యంకు ముందు. ఓకే, మీరు మీరు స్తుతులు చెల్లిస్తూ, మీరు దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మీరు ముందు పదండి, వెనకాల సైనికులు వస్తారు. ఓకే, అంతేగాని అక్కడ యుద్ధం జరుగుతుంటే మూల కూర్చొని ప్రార్థన చేయమని అనలేదు. ఓకే, విశ్వాసం చూసారా? ఇతనికి భయం వేసింది, దేవుని ఆశ్రయించాడు. ఇంకా విశ్వాసం కార్యం ఏం చేశాడంటే స్తుతించే టీంని ముందు పెట్టాడు. ముందు పెట్టి దేవుడు చేయబోయే కార్యాన్ని చూస్తున్నాడు. ఇది కూడా మనం ఫాస్ట్గా ఒకసారి వాక్యంలో చూసేద్దాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదయ అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా అంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ఓకే, యూదా వారందరూ తమ శిష్యులతో, భార్యలతో, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఇక్కడ నేను ఎందుకు ఈ వాక్యాన్ని పెట్టానంటే, కుటుంబ సమేతంగా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మీ పిల్లలతోటి, మీ భర్తతోటి, భార్యతోటి సన్నిధిలో వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఓకే, కుటుంబం అంతా తరపున నువ్వు ఒక్కదానివి పోరాడితే కష్టం, కానీ నలుగురు వచ్చి దేవుని సన్నిధిలో వేడుకుంటే ఖచ్చితమైన కార్యాలు జరుగుతాయనేసి. అప్పుడు మతన్యాకు పుట్టిన యొహియేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఎలాగూ ప్రకటించెను. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యుద్ధం ఎవరు చేస్తారంట? దేవుడే జరిగిస్తాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో వాళ్ళు మోకరించి అడిగారు కదా, అందుకని. అంతేగాని యెహోషాపాతు కంప్లైంట్ చేయలేదు. ఓకే, గొనగలేదు, సనగలేదు. దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉపవాస దినం ప్రకటించుకొని శత్రువులు బోర్డర్లో ఉంటున్నా సరే ఈ బిడ్డ మాత్రం రాజ్యం అంతటిని కూడా దేవుని సన్నిధిలో కూడి దేవుని దగ్గర విచారణ చేసి దేవుని దగ్గర నుంచి వాక్కు వచ్చేదాకా కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఓకే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. ఎవరిని? స్తుతులు చెల్లించే టీంని నియమించాడు. ఓకే, సైన్యం ముందు, సైన్యం వెనకాల కాదు, లేకపోతే ఎక్కడో రాజ్యంలో మూల కాదు. ఓకే, చెప్పాలంటే స్తుతించే బిడ్డల ముందు అటాక్ అయితే వాళ్ళు పోవాలి. ఓకే, కానీ దేవుడు చేయడానికో వాళ్ళ విశ్వాసం అలా ఉంది. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన కనుక వారు హతలైరి. ఎప్పుడు? వారు పాడుటకు మొదలుపెట్టగా, అంటే వాళ్ళు స్తుతించడం స్టార్ట్ చేయగానే పరలోకము నుంచి దేవుడు కార్యం స్టార్ట్ చేస్తాడు. అక్కడ యెహోవా మాటుగాండ్రను పెట్టినని ఉంది. వీళ్ళు ఎవరు పెట్టుకోలేదు. మాటుగాండ్ర అంటే సడన్గా దాక్కుని అటాక్ చేసేవాళ్ళు. ఓకే, యెహోవా పెట్టాడంట. అంటే దేవుని దూతలు వచ్చి వాళ్ళకి యుద్ధం చేస్తున్నాయి. ఓకే, స్తుతించడం స్టార్ట్ చేయడంతో యెహోవా కార్యాలు జరిగించే దేవుడు. మనం స్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఆకాశము నుంచి యెహోవా సన్నిధిలో కార్యాలు ప్రారంభమైపోతాయి. ఓకే, సో ఈ సందర్భంగా ఇది నేను చూపించాలనుకున్నది. వాళ్ళు బోర్డర్లో వాళ్ళందరూ శత్రువులు అలా ఉన్నారు. ఆ బిడ్డ ఏమో అక్కడ ఉపవాసం ప్రకటించాడు లోపల. సో ఇక్కడ యెహోషాపాతుకి విజయం వచ్చాక దేవునికి మరలా మోకరించి నమస్కారం చేస్తున్నాడు అలా. సో ఎరికో గోడలు కూడా అంతే కదా, వాళ్ళు ఎలాగా జయించారు? వాళ్ళు ఏమైనా చేసింది ఏమైనా ఉందా? గొడ్డలు తీసుకుని లేకపోతే గుణపాలు తీసుకుని ఇవన్నీ గడపారలు తీసుకుని ఏం పడవలేదు ఆ గోడని. వాళ్ళు 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగారు, 7వ రోజు 7 సార్లు తిరిగారు. ఎలాగంటే స్తుతిస్తూ తిరిగారు. అలాగా
అక్కడ గోడలన్నీ కూలిపోయినాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు శ్రమలో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందిలో ఉన్నప్పుడు కానీ, ఎవరు నాకు సహాయం చేయట్లేదు అన్నప్పుడు కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే స్తుతించడం. స్తుతి చేస్తే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి కార్యాలు జరుగుతాయి. ఓకే, ఇంకొకటి సందర్భం మనం కొత్త నిబంధన గ్రంథంలోంచి చూసి మనం ముగించుకుందాం. సో ఇక్కడ ఏంటంటే పౌలు శీలలు వాక్యం ప్రకటిస్తూ ఉండగా పూతేను అని చిన్నది ఒక దెయ్యం పట్టిన పాప, సోది చెప్పే పాప. ఆ పాప వీళ్ళ వెనకాల ఎప్పుడూ సర్వోన్నతమైన దేవుని సేవించు సేవకులు వీళ్ళు గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నారు అని చెప్తున్నారు. దాంట్లో తప్పుందా? లేదు. కానీ ఆమె ఒకసారి చెప్పట్లేదు, వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక నస పెట్టేస్తుంది. ఓకే, ఈ రోజుల్లో అలా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పించుకుంటారు. కానీ పౌలు శీలలు ఎంతో రోషము చూసారా. సో ఆమె అంత నష్టపెడుతుందని ఏం చేశాడంటే, పౌలు శీలలకు తెలుసు యాక్చువల్గా అది దురాత్మ అని, అది మంచి ఆత్మ కాదు, ఆ పిల్లని వేధిస్తుంది అనేసి. అప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, ఆ దురాత్మతోటి యేసునామంలో నువ్వు ఆ బిడ్డను విడిచిపోమన్నప్పుడు ఆ దురాత్మ పోతుంది. కానీ ఆ పిల్లను వాడుకునే యజమానులు ఉంటారు కదా, సోది చెప్పడానికి, సోది చెప్తానమ్మా సోది అనేసి ఊరికనే చెప్పరు కదా వాళ్ళు. ఆ ఆదాయం ఏదైతే ఉందో అది పోయింది. ఆ దురాత్మ పోయినప్పుడు, ఆ బిడ్డ మీద నుంచి దురాత్మ పోయినప్పుడు ఏమైంది? అది పోయింది. పోతే వాళ్ళు ఏం చేశారు, ఆ యజమానులు పౌలు శీలల మీద ప్రధాన యాజకులకి తీసుకెళ్ళి కంప్లైంట్ చేశారు. వీళ్ళు మనం ఆచరించకూడని ఆచారాలన్నీ చెప్తున్నారు, యేసునామాన్ని చెప్తున్నారు, అది ఇది అనేసి లేనిపోనివన్నీ కంప్లైంట్ చేసి శిక్షకు అప్పగించి కొరడా దెబ్బలకు అప్పగించి వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే వీళ్ళని చెరసాల్లో వేయాలి, వీళ్ళని బంధించాలి అనేసి చెరసాల్లో బోండాలు కట్టేశారు. అంటే కదలడానికి మెదలడానికి వీలు లేకుండా ఆ చెరసాల ఎలాంటిదంటే కటికి చీకటి, అట్లాంటి చెరసాల్లో వేస్తారు. అక్కడ అంటే ఇప్పుడు చూసారా, ఇక్కడ పౌలు శీలలు మంచి చేసినందుకు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, దురాత్మను విడిచిపెట్టడం మంచి కార్యమా కాదా? పౌలు శీలలకి ఛాన్స్ ఉండొచ్చు, మేము దురాత్మను విడిచిపెడితే వెళ్ళగొట్టినందుకు కూడా మమ్మల్ని శిక్షిస్తున్నారు దేవా, నువ్వు ఎక్కడున్నావని వీళ్ళని ప్రశ్నించవచ్చు. కానీ పౌలు శీలలు కూడా ఇట్లాంటి కష్ట సమయంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించలేదు. ఓకే, మనం వాక్యం ప్రకారంగా చూసుకుందాం ఒకసారి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను దెయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చాను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఈ కాలంలో అయితే డబ్బా కొట్టించుకోవడం చాలా ఇష్టం, కానీ పౌలు శీలలు అంటే రోషము గల యాజకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి డబ్బాలకి సహించరు. ఓకే, ఏమంటున్నారు చూడండి. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. యేసునామంలో దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, అది పోయింది. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల ఎదుకు ఈడ్చుకుని పోయారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండా వేసి బిగించాను. ఇలా ఓకే, సో అంత కఠినంగా కొట్టేశారు, కాళ్ళకి బొండాలు వేసి చీకటి కొట్లో పడేశారనమాట. తర్వాత ఏం చేస్తున్నారు పౌలు శీలలో? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. కంప్లైనింగ్ చేయకుండా దేవునికి ఏం చేస్తున్నారంటే ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. ఖైదీలు వినిచుండరి. వాళ్ళు లోపల అంటే లోపల కూనరాగాలు తీయట్లేదు, గట్టిగానే స్వరం గట్టిగాతోటే దేవుని స్తుతిస్తున్నారు. నిజ క్రైస్తవులకి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సిగ్గుపడరు. నిజ క్రైస్తవులు దేవుణ్ణి స్తుతించడానికి మొహమాటాలు పడరు, నలుగురి మధ్య చేతులు ఎత్తడానికి అసలు అభ్యంతరపడరు. ఓకే, మన చర్చ్లో చేతులు ఎత్తడానికి చాలా కష్టం, లేకపోతే ఒక రకమైన అంటే చాలామంది ఎత్తుతారు, కానీ అంటే ఎత్తడానికి ఇదేదో ట్రెండ్ అనుకుంటారు. కానీ నిజ క్రైస్తవులకి రెండు చేతులు పెట్టడానికి ఎవరు సిగ్గుపడరు. నేను ఇందాక ఒక బొమ్మ వేసాను కదా, గరాటా వేసాను. మనిషిలా మనం చేతులు ఎత్తినప్పుడు మన షేప్ ఎలా ఉంటుందంటే రెండు చేతులు గరాటా లాగా ఉంటుంది. గరాటా దేనికి వాడతాం?
ఏదన్నా పదార్థం పోయాలంటే అది వంపకుండా అంతా కూడా కేంద్రీకరించుకోవడానికి. ఇక్కడ స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా దేవుడు మహిమా వర్షాన్ని కురిపిస్తూ ఉంటే, నీ చేతులు గరాట సైజులు ఇట్లా పెట్టుకుని ఉంటే ఆ వర్షం అంతా నీ మీద నువ్వు సేకరించుకుంటూ ఉన్నావు. కాబట్టి ఏంటంటే మనం చేతులు ఎత్తడానికి సిగ్గుపడద్దు. సో సాగిపోదాం. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. ఇక్కడ ఏం జరుగుతుంది? మహాభూకంపం కలిగిన అంటే ఒక విపరీతమైన భూకంపం కలిగింది. ఈ రోజుల్లో భూకంపం కలిగితే బిల్డింగులు కూలిపోవాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇప్పుడు దేవుడు కలుగజేసే భూకంపాలు ఏవైతే ఉంటున్నాయో అవి ఏం చేస్తాయి? బంధకాలు తెగ్గొడతాయి. సాతాను కలిగించే భూకంపాలకి బిల్డింగ్ కొలాప్స్ అయిపోద్ది, జనాలు చచ్చిపోతారు. కానీ ఈ చెరసాల్లో ఏమైంది? పౌలు శీలలు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా పరలోకమందు ఆకాశమును సింహాసనాసీనుడిగా ఆసీనుడైన దేవుడు తన కాలుని సంతోషంతో కదుపుతున్నట్టు, ఓకే, భూమి తన పాదపీఠం కదా, తన కాలు పాదపీఠంగా భూమి అదురుచుంటే ఇక్కడ జరిగిన కార్యం అది. అంటే పౌలు శీలలు స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా అక్కడ దేవుడు అత్యానందభరితుడై అక్కడ కార్యం జరిగింది. ఓకే, మనము కూడా అంతే. ఓకే, మనం కూడా మనకున్న ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు వీటన్నిటిలో కూడా మనం స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే డెఫినెట్గా దేవుడు కార్యం చేస్తాడు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఆమేన్. అర్థమైందా? మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సనగొద్దు, గొణగొద్దు. డెఫినెట్గా దేవుణ్ణి ఆశ్రయించండి. మనుషుల్ని వాళ్ళ యొక్క విశ్వాస పరిమాణం చొప్పున వాళ్ళకి మీ అక్కర్లు కానీ లేకపోతే మీ అవసరతలు కానీ చెప్పండి తప్ప అన్యుల దగ్గర మీరు చెప్పుకుని అపహాస్పాలవ్వద్దు, లేకపోతే చులకనైపోవద్దు. ఏమైనా నేర్చుకున్నారా? ఆశీర్వదింపబడ్డారా? ఓకే. కానీ ఒకటి, ఇంత స్తుతిస్తున్నాము అయినా పాపంలో జీవిస్తున్నామంటే దేవుడు కార్యం చేయలేడు. ఓకేనా? సో ఏంటంటే మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే అప్పుడు దేవుడు చూపించే వాటిని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా విడుదల చేస్తాడు. ఓకే, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు క్షమింపబడతాడు. ఓకే, నీతిమంతుడిగా తీర్చబడతాడు, యేసు ప్రభు రక్తం చేత కడగబడతాడు. ఓకే, మనం అందరం కూడా ఒకసారి నుంచుంటే ఒక చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం. మనం విన్న వాక్యం ఏంటంటే స్తుతించాలి, దేవుని స్తుతించాలి. అవునా? దేవుని స్తుతించాలి. కానీ మనము పాప స్థితిలో ఉంటే ఆ స్తుతి మన హృదయాల్లోంచి రాదు. ఎందుకంటే పాపం డామినేట్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీకు ఈ సమయాన్ని మీకు దేవునితో మాట్లాడడానికే నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కరు మీలో దేవునికి ఏదైనా ఆయాసకర కార్యాలు ఏమైనా ఉంటున్నాయా అంటే భయంకరమైన పెద్ద పెద్ద పాపాలు లేక మనం పెద్ద పాపాలుగా ఎంచబడేవి అట్లాంటివి కనబడతాయి. కానీ లోపల ఉండే కుళ్ళు, కుట్ర, క్రోధము, అసూయ, ఓర్వలేనితనము ఇవి కూడా పాపమే కదా. మనందరం కూడా కళ్ళు మూసుకుని ఒకసారి మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం దయచేయమని అడుగుదాం. తండ్రి, ఇదిగో ప్రభా, నీ బిడ్డలంగా నైనా మీ సన్నిధిలో మేము నైనా నిలబడి ఉన్నాం ప్రభా. నీ సహాయాన్ని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో ప్రభా నా తండ్రి, మీకు ఆయాస్కరంగా నైనా మా మధ్యన ప్రభా నా తండ్రి, మాలో ప్రభా మా ద్వారా నా తండ్రి ఉంటున్న పనులు ప్రభా, క్రియలన్నిటిని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నైనా మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి నాయన, సహాయం దయచేయండి ప్రభా, సహాయం దయచేయండి నాయన, సహాయం దయచేయండి ప్రభా. తండ్రి వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయాలు రేపితిని. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయాలు రేపితిని.
మోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడనను జోడని మోసపోతి నే దృష్టి తొలగితి దాసుడని చూడని ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా లోక భోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృపజూపు లోక భోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృపజూపు నీ మహిమ దివ్య స్వరూపము నిండారనను చూడని నీ మహిమ దివ్య స్వరూపము నిండారనను చూడని ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. అవును తండ్రి నాయన, మాకు నాయన కన్ను దృష్టి దయచేయమని అడుగుతున్నాం ప్రభు, సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు మేము ఒప్పుకుంటున్నాం ప్రభు నా తండ్రి. నీ సన్నిధిలో నా తండ్రి ఇదిగో ప్రభు ఇక నుంచి నాయన మేము ఆయాసంగా జీవించకూడదని ఆశపడుచున్నాం ప్రభు. సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభు నాయన. తీర్మానించుకుంటున్నాం ప్రభు, నిర్ణయించుకుంటున్నాం మీతో క్వాలిటీ టైం గడపాలని ఆశపడుచున్నాం దేవా. నాడు జరిగించిన కార్యాలు ప్రభు ఇప్పుడు కూడా ప్రభు మా మధ్య నువ్వు చేయగలవని, సమర్థుడు అని, శక్తిమంతుడు అని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి నాయన. నేను ఇదిగో తండ్రి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ అధికారమునకు ఒప్పుకుంటున్నాం ప్రభు నాయన. విత్తిన వాక్యాన్ని ప్రభు నాయన వారు ధ్యానించడానికి సహాయం దయచేయమని, వారి జీవితాల్లో కూడా ప్రభు నా తండ్రి నా జీవితంలో చేసినట్లుగా నాయన నీ కార్యం జరిగించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మన స్తుతులు ఏం చేస్తాయంట? ఎగ్జాక్ట్లీ. మీరు ఏ స్థితిలోనైనా ఉన్నవండి, మీ ఆఫీస్లో, మీ జాబ్స్లో, మీ బాసెస్తోనే కానీ, లేకపోతే మీ హస్బెండ్స్ అండ్ వైఫ్స్తోనే కానీ, పిల్లలతోనే కానీ, ఏదైనా స్థుతితోనే మనం గెలుచుకోగలం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
చిన్న కానుకల గురించి ప్రార్థన చేయడానికి వెంకట్ అంకుల్ కూర్చున్నాను. కెన్ యూ కమ్ అండ్ ప్రే ఫర్ ది ఆఫరింగ్స్ ప్లీజ్? అశ్వుదా? ఓకే ఓకే ఓకే. మీ కుమార్తె అంకుల్. ఓకే ఓకే. సత్య రాజశ్రీ అని అంకుల్ గారు కూతురు పుట్టినరోజు అంట, అల్పాహారం తీసుకొని వచ్చున్నారు. వాళ్ళ కూతురు గురించి ప్రార్థన చేద్దాము, అలాగే కానుకల గురించి ప్రార్థన చేయమని వెంకటంగా కూర్చున్నాను. ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే పర్లేదా మరి? అంటే మీ పేరు? ఓకే ఓకే, నో ప్రాబ్లం. నిర్మల గారి కొడుకు పెళ్ళి గురించి అని వెళ్తున్నారంట. వాళ్ళ పెళ్ళి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాము. ఓకే, నేను ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తాను, ఏమనుకోకండి. ఓకే. Our gracious Heavenly Father, we thank you for your wonderful presence that you've presented yourself over here with our Father God. Lord, we thank you for everything that you've been doing in our lives up until this moment, oh Jesus, and we also thank you for what you're going to do in the days to come. Lord, I lift Satya Rajshri and also Nirmala Auntie as they're celebrating their birthday, and also as Nirmala Auntie is going to go back to India to have her son married, oh Father God. Lord, in everything that they do, may your name alone be glorified. Lord, I give you glory for the new crown that you have added into Uncle's daughter's life, oh Father God. We thank you for the 12 years that you've kept and protected her under your guidance, oh Father God. Keep her safe, bless her, oh Father God, multifold. Let this year be a year of blessing and abundance and a victorious year in her life, oh Jesus, including her family completely, oh Jesus. Let her be a blessing and a light in her family. Lord, I also pray for the marriage that is going to take place between the bride and the groom. Prepare them according to how you would want your bride and groom to prepare, oh Father God. Lord, I pray that the wedding goes smoothly without any problems, and Lord, they will glorify your name as they come back over here, oh Father God. Lord, I give you glory and honor in Jesus' most precious name I pray. Amen. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, ప్రభానా తండ్రి. ఎంతో సత్యమైన వాక్యాలను ప్రభానా తండ్రి ఈరోజు ప్రభానా తండ్రి నీ సేవకులు ఈ మందిరంలో లేకపోయినా కానీ ప్రభానా తండ్రి సేవకుల ద్వారా ప్రభానా తండ్రి నీ వాక్యాన్ని నింపి ప్రభానా తండ్రి ఇక్కడున్న ప్రభానా తండ్రి తర్వాత తరం ఏదైతే సేవకులు ప్రభానా తండ్రి నీ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తారో ప్రభానా తండ్రి నీ సేవకుల ద్వారా ప్రభానా తండ్రి వీళ్ళలో నింపి ప్రభానా తండ్రి ఈ వాక్యాన్ని మాకందరికీ పంచి ప్రభానా తండ్రి తర్వాత ప్రభానా తండ్రి మా అదే స్ఫూర్తిని ప్రభానా తండ్రి మా తర్వాత జనరేషన్ కూడా ప్రభానా తండ్రి నీ వాక్యాన్ని సమాజాన్ని అంతటిని కూడా ప్రభానా తండ్రి వెలుగ ఇచ్చే విధంగా ప్రభానా తండ్రి ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా ప్రభానా తండ్రి.
ఆమెన్. ప్రభా నా తండ్రి, ఈ వాక్యాన్ని మేము పొందుకుని దాన్ని పట్టుకుని మేము నడిచి ప్రభా నా తండ్రి, మమ్మల్ని చూసి మా పిల్లలు తర్వాత ప్రభా నా తండ్రి వాళ్ళని చూసి ప్రభా నా తండ్రి ఈ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా ప్రభా నా తండ్రి నీ వెలుగు విస్తరించేలాగా ప్రభా నా తండ్రి గొప్ప వాక్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా ప్రభా నా తండ్రి. వాక్యంలో ప్రభా నా తండ్రి నువ్వు చెప్పిన విధంగా ప్రభా నా తండ్రి మోషే భయపడి ప్రభా నా తండ్రి నీకు మొరపెట్టగా ముందుకు సాగిపోము ప్రభా నా తండ్రి, నాకేళ్ళ మొరపెట్టుచున్నావు, ఇశ్రాయేలుకు సాగిపోమ్మని ఎలా చెప్పావు ప్రభా నా తండ్రి. అక్కడ మోషే ఒక్కడే భయపడకుండా ప్రభా నా తండ్రి ఇశ్రాయేల్ అంతా కూడా భయపడి నీకు మొర్రపెట్టే విధంగా ప్రభా నా తండ్రి ఎలా ప్రభా నా తండ్రి వాళ్ళ మనస్సును ప్రభా నా తండ్రి నువ్వు చివరికి మార్చావు. అలాగే ప్రభా నా తండ్రి ఇక్కడ ఉన్న మేము అందరం కూడా ప్రభా నా తండ్రి నీ వైపే చూసే విధంగా ప్రభా నా తండ్రి నీకే మొర్రపెట్టి ప్రభా నా తండ్రి నిన్నే అడుక్కునే విధంగా ప్రభా నా తండ్రి మా మనసులను మార్చమని ప్రభా నా తండ్రి నీకే ప్రభా నా తండ్రి భయపడి నీకే మొర్రపెట్టి ప్రభా నా నీ దగ్గర నుంచే సమాధానం పొందుకునే మనసులను ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి ప్రభా నా తండ్రి నీ వాక్యంలో ఇచ్చినందుకు ప్రభా నా తండ్రి నీకు వందనాలయ్యా ప్రభా నా తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి నీవిచ్చిన ప్రభా నా తండ్రి కృపతోటి నీవిచ్చిన ప్రభా నా తండ్రి ఆశీర్వాదంతో ప్రభా నా తండ్రి ఇక్కడ అందరూ ప్రభా నా తండ్రి వాళ్ళ కష్టార్జితంలో తీసుకొచ్చిన ప్రభా నా తండ్రి వాళ్ళ కష్టార్జితంతో తీసుకొచ్చిన ప్రభా నా తండ్రి కానుకలు ప్రభా నా తండ్రి నీవు ఆశీర్వదించి ప్రభా నా తండ్రి వాళ్ళు ఇచ్చిన కానుకలు ప్రభా నా తండ్రి నీ వాక్యాన్ని ప్రభా నా మరింత విస్తరింపచేయడానికి ప్రభా నా తండ్రి వాడుకోనమని ప్రభా నా తండ్రి వారందరికీ తిరిగి ప్రభా నా తండ్రి సంతోషాలను ప్రభా ఇచ్చే తండ్రి ప్రభా నా తండ్రి అడగకపోయినా ఇచ్చే తండ్రి ప్రభా నా తండ్రి అటువంటి సుఖమైన సంతోషాన్ని ప్రభా నా తండ్రి మరింతగా అందజేయమని ప్రభా నా తండ్రి వాళ్ళ ప్రభా నా తండ్రి మరింత ప్రభా నా తండ్రి ఉత్సాహంతో నీ సన్నిధి ప్రతి దినం కూడా ప్రభా నా తండ్రి మర్చిపోకుండా ప్రభా నా తండ్రి వచ్చే విధంగా ప్రభా నా తండ్రి ఇక్కడ కూడుకున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రభా నా తండ్రి నీ పాదాలు ప్రభా నా తండ్రి వంగి ప్రభా నా తండ్రి ముద్దు పెట్టుకుని ప్రభా నా తండ్రి అడుక్కుంటున్నాను తండ్రి ప్రభా నా తండ్రి ఈ గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఆమేన్. ఆమేన్. అందరం తలలు ఉంచుదాం, పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందునట్లు భూమి అందు నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధన లెక్క కీడుని తప్పించము, రాజ్యము శక్తి బలము నిరంతరం నువ్వు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తమే చేయం, ప్రభేసు నామనికి సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాదికులకంత నాశనం కలుగును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. దైవజనులు ప్రయాణంపై రాబోతుండగా వారి ప్రయాణం కొరకు మీ అందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను.